లలితా సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం, అంగన్యాసం, కరన్యాసం, పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు. కుదిరిన పక్షంలో కేవలం లలితా సహస్రనామం వరకు పఠించినా సరిపోతుంది. ఇక హోమంగాను, అర్చనగాను, పారాయణగాను భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగటం ఒక ప్రత్యేకత. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలు ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడని పురాణ పఠనం. వ్యాసుని మనం ఆది గురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. లలిత సహస్రనామాన్ని చదవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల మీలో ఒక రకమైన అనుకూల శక్తి ఉత్పన్నమవుతుంది. నిరంతరమైన లలితా సహస్రనామ పఠనం వల్ల కుండలిని శక్తి జాగృతమవుతుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లలితా సహస్రనామాన్ని 6 నెలలు క్రమం తప్పకుండా పఠిస్తే మీ ఇంట్లో లలితాదేవి స్థిర నివాసం చేస్తుంది.